కాని మాధవ, ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్మ అంశ అయితే మరి ఉన్నతి అధోగతి స్వయంగా పరమాత్మే చేస్తున్నాడా? బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదే విధంగా ప్రకృతిలోని 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ అది ఒక పరమాత్మ అంశే అనే సత్యాన్ని విస్మరిస్తుంది. ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్నే సర్వస్వంగా భావిస్తాయి. తాము దేహానికి భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి. శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రుచి, వాసన ఇత్యాది అనుభవాలను అవి తమ అనుభవాలని భావిస్తుంటాయి. అసలు మార్పు కోసం ప్రయత్నం కూడా చేయవు. ఇలా మార్పు కోసం ప్రయత్నం కూడా చేయని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి. వాటిని జాగృతం చేసేందుకు దండన విధించడం అనివార్యం. నీవు ఇది తెలుసుకో పార్థ, నీవు శరీరానివి కాదు, కేవలం ఒక ఆత్మవు. ఈ రణభూమిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క యోధుడు వాస్తవానికి నీవు అనుకుంటున్నవారు కాదు. కొంతకాలం పాటు వీరందరూ ఈ శరీరాలలో వాసం చేస్తున్నవారు. వీరి శరీరాలు మరణిస్తాయి, కానీ వీరందరూ అమరులు. వీరు మళ్లీ నూతన శరీరాలను ధరిస్తారు. తాము ఆత్మస్వరూపులమని తెలుసుకునే వరకు, తమ అధర్మాన్ని త్యజించి ధర్మ మార్గానికి వచ్చే వరకు వీరందరూ ఇలా జన్మిస్తుంటారు, అలాగే మరణిస్తుంటారు. ఇదే బ్రహ్మ విద్య బోధించే ప్రథమ పాఠం పార్థ. జన్మించిన వారికి మరణం అనివార్యం. అలాగే మరణించిన వారు అవశ్యం మళ్లీ జన్మిస్తారు. ఈ మహాజ్ఞానాన్ని సాంఖ్యయోగమని అంటారు.